ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం లబ్ధిదారులకు శనివారం పట్టణంలోని హోటల్ మారుతి ఇన్లో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం గురించి వివరాలను లబ్ధిదారులకు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రుణాల పథకాలు అన్నింటినీ అర్హులైన వారు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదల ఉన్నతికి ఎన్నో రకాలైన పథకాలను అమలు పరుస్తున్నాయన్నారు. పేద ప్రజలు చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని వ్యాపారంలో ఎదిగేలా ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయని చెప్పారు. ఈ పథకాల ద్వారా లబ్ధిదారులు ఉపాధి పొందడమే కాకుండా ఇతరులకు ఉపాధి కల్పించేలా ఎదుగుతారని తెలిపారు. ప్రభుత్వాలు అందించే పథకాలకు సంబంధించిన అవసరమైన మెలకువలు నేర్చుకోవాలని సూచించారు. చెప్పడం కాదు, అన్ని దేశాల్లో పెట్రోల్ ప్రాబ్లం, డీజిల్ ప్రాబ్లం, గ్యాస్ ప్రాబ్లం అని సతమతం అవుతున్నారు. చూస్తున్నారు యూట్యూబ్ కానీ న్యూస్ కానీ. ఇంత పెద్ద ఘోరమైన యుద్ధం జరుగుతుంది. అయినా భారతదేశం వడగలేదు, తొలగలేదు, బయటకదు కూడా. ఇది తర్వాత మనం భారతదేశంలో ఉన్నంతా హ్యూమన్ రిసోర్సెస్, అపారమైన సంపద, మన ప్రజానీకము అపారమైన సంపద. తర్వాత మనమంతా ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, యువతులు ఎక్కున్నాం. కానీ దురదృష్టవశాత్తు కొంచెం తప్పు దరగాము, రాంగ్ రూట్ లో పెట్టాం. దయచేసి సో ఇది మనం పెద్దవాళ్ళని అలాగే వయసులో కొంచెం యువత చట్ట మార్గంలో చెప్పించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మీరు అంటే మీ కుటుంబ పరంపరంగా అంటే గురుశిష్య పరంపర అంటే మనమే చేయడం కాదు, మన తాతలు తండ్రులు కూడా చేసిన వృత్తి ఎగ్జిక్యూటివ్ వాళ్ళని సెలక్షన్ చేయాలంటే స్టేజ్ 1 లెవెల్లో వాళ్ళు సెలక్షన్ చేసి స్టేజ్ 2 పంపిస్తారు. ఈ స్టేజ్ 2 ఎవరు? కలెక్టర్ గారి చైర్మన్షిప్ లో డిఎండిఐసి ప్లస్ ఎల్డిఎం గారు ప్లస్ డొమైన్ ఎక్స్పర్ట్స్, అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక ముగ్గురిని ఎక్స్పర్ట్స్ పెట్టినట్టు వీళ్ళను చేయడానికి కమిటీ ఉంటుంది. ఈ కమిటీ మిమ్మల్ని సెలక్షన్ చేసి స్టేజ్ 3 పంపిస్తారు. మీ అందరికి తెలియకపోవచ్చు, స్టేజ్ 2 అనేది కలెక్టర్ గారి చైర్మన్షిప్ లో కలెక్టర్ గారు ఏంటంటే చాలా బిజీగా ఉంటారు కాబట్టి ఆ ఆన్లైన్ పోర్టల్ మాకు జిఎండిఎస్